హే గైస్, వెల్కమ్ టు సింపుల్ డూడ్. ఈరోజు మనం గూగుల్లో ఎలా జాబ్ క్రాక్ చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మొత్తం 6 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్, గూగుల్లో ఇచ్చే శాలరీస్ అండ్ అదర్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్, టైర్ 3 కాలేజ్ వాళ్ళకి గూగుల్లో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ అప్లికేషన్ టైమింగ్స్ అండ్ గూగుల్కి సెలెక్ట్ అయ్యేందుకు కావాల్సిన రెజ్యూమ్ ఎలా ఉండాలి అండ్ అన్నింటికన్నా ఇంపార్టెంట్ స్కిల్స్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అడిషనల్గా ఇంకా ఏం నేర్చుకోవాలి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ ఇంటర్వ్యూస్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ వీడియో తర్వాత మన ఛానల్లో మైక్రోసాఫ్ట్, మెటా అండ్ అదర్ టాప్ ఎంఎన్సీస్లో ఎలా ప్లేస్ అవ్వాలి అనే విషయాలపై మాట్లాడుకోబోతున్నాం. సో ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో శాలరీ విషయానికి వస్తే ఫ్రెషర్కి 35 to 50 LPA ప్యాకేజ్ ఉంటుంది. యావరేజ్గా ఒక 45 LPA అనుకుందాం. ఇందులో 11.5 LPA మీ బేసిక్ శాలరీ ఉంటుంది, అంటే 25% ఇన్ ద టోటల్ ప్యాకేజ్ అనమాట. నెక్స్ట్ 1.5 lakhs జాయినింగ్ బోనస్ ఉంటుంది అండ్ 1.75 lakhs ఇయర్లీ బోనస్ ఉంటుంది. ఇంకా 32 lakhs వర్తి గూగుల్ స్టాక్స్, అంటే ప్యాకేజ్లో 70% స్టాక్స్లా ఇచ్చేస్తారనమాట. సో బేసిక్, ఈ జాయినింగ్ బోనస్ అండ్ స్టాక్స్ అన్నీ కలిపి మీకు 45 LPA వస్తుంది. ఇప్పటి వరకు చెప్పిన అన్నీ ఎవరైతే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వాళ్ళకు మాత్రమే. అంటే గూగుల్ మన ఇండియాలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేది ఓన్లీ IIT, NITలో మాత్రమే. సో ఇప్పుడు మెయిన్ విషయానికి వద్దాం. టైర్ 3 కాలేజ్లో చదువుకున్న మనలాంటి వాళ్ళకి గూగుల్లో జాబ్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువే, బట్ ఇంపాసిబుల్ అయితే కాదు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా నమ్మకం వస్తుంది. సో ఒకవేళ ఆఫ్ క్యాంపస్లో జాబ్ వస్తే వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళకి ప్యాకేజ్ ఇస్తారు. ఇక్కడ కూడా సేమ్ అలానే బేస్ శాలరీ ప్లస్ స్టాక్స్ అండ్ బోనసెస్ ఉంటాయి. అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి గూగుల్ శాలరీస్ గురించి చెప్పాలంటే 3 to 5 years వాళ్ళకి 40 to 65 LPA ఉంటుంది. అండ్ 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 60 to 8 LPA ప్యాకేజ్ ఉంటుంది. వీళ్ళకు కూడా శాలరీ బ్రేక్ డౌన్ ఫ్రెషర్స్లానే 25% బేస్ అండ్ 70% స్టాక్స్ అండ్ మిగిలిన 5% బోనస్లా ఉంటాయి. అండ్ ఇవి జస్ట్ శాలరీస్ మాత్రమే. ఇవి కాకుండా ఇంకా ఫ్రీ ఫుడ్, ఫ్రీ క్యాబ్, ఫ్రీ జిమ్, ఇలా చాలానే ఉంటాయి. నెక్స్ట్, టైర్ 3 కాలేజ్లో చదువుకున్న మనలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మనలాంటి టైర్ 3 కాలేజ్ స్టూడెంట్స్కి ఉన్న ఛాన్సెస్ ఏంటంటే గూగుల్ కెరీర్స్లో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం అండ్ ఎంప్లాయీ రిఫరల్స్ ఏమన్నా ఉంటే అవి చేసుకోవడం అండ్ ఫైనల్లీ సెండింగ్ ఏ మెయిల్ టు HR, ఇలా 3 ways ఉన్నాయి. అండ్ 2024 అంటే ఈ ఇయర్ నుంచి ట్రై చేసే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే 23 వరకు గూగుల్ వాళ్ళు కిక్ స్టార్ట్, కోడ్ జామ్ అనే కోడింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి దాంట్లో ర్యాంకర్స్ని కూడా హైర్ చేసుకునేవాళ్ళు. బట్ అన్ఫార్చునేట్లీ 23నే లాస్ట్ ఇయర్ అయింది దానికి. సో 24లో అది డిస్కంటిన్యూ అవుతుంది అని చెప్పి గూగుల్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. సో ప్రజెంట్ అయితే ఈ 3 ways ఉన్నాయి మనకి. సో ఎంప్లాయీ రెఫరల్స్ ఇంకా HRకి మెయిల్ సెండ్ చేయడం మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, బట్ కెరీర్స్లో అప్లై చేసుకోవాలంటే మాత్రం డైలీ కెరీర్స్ వెబ్సైట్లో చూస్తూ ఉండండి. జాబ్ పోస్ట్ పడినప్పుడు అప్లై చేయండి. అలా జాబ్ పోస్టింగ్ పడేటప్పుడు నేను కూడా మీకు చెప్తాను, మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్, రెజ్యూమ్. గూగుల్కి ప్రతి సంవత్సరం 10 లక్షల జాబ్ అప్లికేషన్స్ వస్తాయి. అందులో నెక్స్ట్ రౌండ్కి షార్ట్ లిస్ట్ అయ్యేటివి 4 నుంచి 5,000 అప్లికేషన్స్ మాత్రమే. ఆలోచించండి మరి మీ రెజ్యూమ్ ఎలా ఉండాలో. లాస్ట్ ఇయర్ నేను అప్లై చేసిన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది, బట్ ఆ రెజ్యూమ్ మోడల్ నాది కాదు. అందుకే నేను నా రెజ్యూమ్ని చూపించకుండా ఆ రెజ్యూమ్ టెంప్లెట్ అండ్ ఐడియా ఎవరిదో వాళ్ళకి క్రెడిట్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఆల్రెడీ గూగుల్లో ప్లేస్ అయ్యి ఎంతోమందికి హెల్ప్ చేస్తున్న ఫ్రాస్బ్రోదే ఆ ఐడియా అండ్ టెంప్లెట్. అండ్ రెజ్యూమ్ ఎలా ఉండాలో ఇంచ్ బై ఇంచ్ ఇన్స్ట్రక్షన్స్తో ఫ్రాస్బ్రో చేసిన వీడియోని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, చూడండి. నెక్స్ట్, స్కిల్స్. ఫస్ట్లీ మీకు ఏదో ఒక ఊప్స్ కాన్సెప్ట్ ఉన్న లాంగ్వేజ్ మీద మంచి పట్టు ఉండాలి, లైక్ C++, జావా, పైథాన్, ఎనీథింగ్. అండ్ ఆ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథమ్స్ని బాగా నేర్చుకోవాలి. ఇంకా వెబ్ డెవలప్మెంట్ గురించి అండ్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ గురించి కూడా తెలుసుకోండి. అండ్ మెయిన్గా మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. టెక్నికల్ రౌండ్స్లో వాళ్ళు ఇచ్చే టాస్క్ మీకు ఎలా ఉంటాయంటే ఒకటి పోతే ఇంకోటి అనేలా హర్డల్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఈ స్కిల్స్ అని బేసిక్గా గూగుల్కి అప్లై చేయాలంటే ఉండాల్సినవి, బట్ క్రాక్ చేయాలంటే మాత్రం మీ దగ్గర ఉండాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటెలిజెన్స్ వైల్ గివింగ్ ఆన్సర్ టు ద ఇంటర్వ్యూయర్ క్వశ్చన్స్. నేను చెప్పిన స్కిల్స్ అని మీ దగ్గర ఉంటే IIT, NIT కాదు కదా, ఎవరు వచ్చినా ఏం చేయలేరు. అండ్ నెక్స్ట్, టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్. వన్స్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యాక మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఫ్రెషర్స్కి అయితే ఫస్ట్ ఒక ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది.
అది క్లియర్ అయ్యాక త్రూ కాల్స్ హెచ్ఆర్ టీమ్ వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇలా మెయిన్ ఇంటర్వ్యూకి ముందు 1 or 2 టైమ్స్ మీకు కాల్స్ రావచ్చు. ఈ కాల్స్లో మీ బేసిక్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు. అండ్ మెయిన్ ఇంటర్వ్యూకి ముందు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఏదైనా అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అన్నింటికీ ప్రిపేర్గా ఉండండి. అండ్ ఫైనలీ ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూస్లో మీలో ఉన్న మ్యాక్సిమం నాలెడ్జ్ని మీరు డెలివర్ చేయగలగాలి. ఒకటి క్లియర్ అయితే ఇంకొకటి అన్నట్టు 3 to 4 ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఈ ఇంటర్వ్యూస్లోనే మీ ప్రాజెక్ట్ మీద, డేటా స్ట్రక్చర్స్ ఇంకా ఆల్గారిథమ్స్ ఈ టాపిక్స్ మీద మ్యాక్సిమం క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మెయిన్గా సమ్టైమ్స్ బ్రెయిన్ టీజర్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ ఇన్డెప్త్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే ఇంకా డైరెక్ట్ శాలరీ డిస్కషనే ఉంటుంది. అంటే ఫైనలీ సెలెక్ట్ అయిపోయినట్టే. ఇక జాబ్ ఆఫర్స్, ఆన్బోర్డింగ్ ఉంటాయి. సో ఇప్పటికే మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చి ఉంటుంది గూగుల్లో ఎలా జాబ్ క్రాక్ చేయాలి అనే విషయంపై. మెయిన్గా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. అప్లికేషన్ పడినప్పుడు అప్లై చేయండి, జాబ్ కొట్టండి. ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్. అండ్ నేనేమైనా పాయింట్స్ మిస్ చేసున్నా, మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.